మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని యొక్క కృపలో ఎదిగేదానికి, బలపడేదానికి, అలాగనే దేవుడు మనకి ఇచ్చినటువంటి చిత్తాన్ని జరిగించే క్రమంలో మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి, అలాగనే మన కుటుంబాల పక్షంగా దేవుడు చూపుతున్న కృపలను బట్టి దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి యొక్క సందర్భాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనం ఆలోచించేటువంటి వాక్యాంశం ఏంటి అని అంటే, జ్ఞానుల పసిబాలురా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగము ఈ యొక్క వచనాల నుంచి మనం సేకరిస్తూ ఉన్నాము అనంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో నుంచి మనం ఈ రోజున ఆ వాక్య ధ్యానాన్ని ఎంచుకుంటూ ఉన్నాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలమాయను అని చెప్పారు. ఈ మాట చెప్పటం వెనుక చాలా బ్యాక్గ్రౌండే ఉంది. ప్రభువారి యొక్క పరిచర్య కాలంలో మనం గమనించినప్పుడు ఆ సమయంలో తనకంటే ముందుగా వచ్చినటువంటి బాప్తిసమిచ్చు యోహాను గురించి ప్రస్తావించిన సందర్భాలలో, మీరు అరణ్యానికి ఎవరిని చూడటానికి వెళ్ళారు, ఏమి చూడటానికి వెళ్ళారు, మీరు రాజవస్త్రాలు ధరించుకున్న వారిన, వారు రాజగృహాల్లో ఉంటారు, నలిగిన రెల్లున, లేక సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా అని వారిని ప్రశ్నించేటువంటి క్రమంలో, అవును కానీ ఈ సన్నపు బట్టలు ధరించుకుని దేవుని పరిచర్య చేసినటువంటి యోహాను భూమి మీద స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు అని యోహానుని ప్రభువారు హెచ్చించడం మనం గమనిస్తూ ఉంటాం. అదే క్రమంలో ఇంకొక దానికంటే ఉన్నతమైన మాట ఏంటంటే, నేడు ఎవరైతే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారో వారు బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు అని చెప్తాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పదలుచుకున్నది ఏంటి అనంటే, కాలానుగుణంగా గొప్ప గొప్ప ప్రవక్తలు దేవుని చేత పంపబడుతూ ఉన్నారు, ప్రకటించబడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క సంకల్పం అంతటిని బయలుపరిచినటువంటి ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క మనిషి ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారేనని ఆయన కూడా వాక్యం చెప్తూ ఉంటే స్పందించలేనటువంటి ప్రజలను చూసి ఆయన ఆశ్చర్యపడినట్లు మనం గమనిస్తాం. ఒకానొక సందర్భంలో ఏమంటాడు అనంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో, మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలియున్నారు అన్నాడు. అంటే యేసు ప్రభువు బోధ చేస్తూ ఉంటే ఆ బోధ విన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సరైన స్పందన రాకపోవటాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మిమ్మల్ని దేంతో పోలుస్తామో, మేము సంత వీధుల్లో కూర్చుంటే పిల్లన గ్రోవి ఊదితిమి కానీ దానికి సంబంధించినటువంటి రియాక్షన్, నాట్యం మీ దగ్గర నుంచి రావటం లేదు. అలాగనే ప్రలాపించి ఏడుస్తూ ఉంటే కనీసం వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి వాళ్ళని గమనించి వాళ్ళ యొక్క బాధ ఏంటో అడిగి రొమ్ము కుట్టుకునేవారు కూడా లేరు. మరి ఎలా ఉన్నారంటే ఈ ప్రజలు, పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు అని చెప్తూ ఏ ఏ ప్రాంతాల్లో విస్తారమైన అద్భుతాలు చేశారో ఆ ప్రజలు మారుమనసు పొందకపోవటాన్ని బట్టి ఆయన చాలా బాధపడ్డారు. ఈ యొక్క విధానంలో మాట్లాడుతూ ఉండేటువంటి క్రమంలో మత్తయి సువార్త 11:25 చెప్పిన మాట ఏంటంటే, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాము అన్నాడు. అంటే పరలోక సంబంధమైనటువంటి సంగతులు, దేవుని వద్ద ఉన్నటువంటి సంగతులు, విశ్వాసానికి సంబంధించినటువంటి సంగతులు, దేవుని సముఖములో ఉన్నటువంటి సంగమునకు సంబంధించిన సంగతులు, నిరీక్షణకు సంబంధించిన సంగతులు,
తమ ఆత్మలను గూర్చినటువంటి సంగతులు, ఇలాగన అనేకమైనటువంటి విషయాలు ఈ భూమి మీద మానవునికి అవసరమై ఉన్నాయి. కానీ వాటిని గురించి రోజున తెలుసుకునేటువంటి ఆసక్తి కలిగిన వారు కానీ, ఒకవేళ కొన్ని తెలిసిన తర్వాత వాటికి స్పందించేటువంటి స్థితి కానీ, తెలిసిన వాటిని అమలులో పెట్టేటువంటి ప్రయత్నం కానీ చేయకపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రభువారు దేవుని యొక్క ఆలోచనను తెలియజేస్తూ జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు వాటిని బయలుపరిచావు నాయన, అవును నీకు అదే ఇష్టము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో మనము దేవుని ఎదుట జ్ఞానులుగా చలామణి అవుతున్నామా, పసిబాలులుగా బ్రతుకుతున్నామా అనేటువంటిది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గ్రంథాన్ని చేతుల్లో పట్టుకుంటున్నారు, చాలా సంతోషం. గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు చదవగలుగుతున్నారు, చాలా సంతోషం. వాటిని బోధించగలుగుతున్నారు, ఇంకా సంతోషం. కానీ అదే సంగతులను అనుసరించే వారిగా ఉంటున్నామా 100%? ఒకళ్ళు అలాగన కాకుండా నేను తెలుసుకోవటంలోనే జ్ఞానిని, నేను ప్రకటించటంలోనే జ్ఞానిని, మరొకరిని అధిగమించటంలోనే జ్ఞానిని అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఆ జ్ఞానం మనకు వ్యర్థమైపోతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు వాస్తవానికి జ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది. దేవుడు మాత్రమే అనంతమైన జ్ఞాని అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో హన్నా ఒక మాట మాట్లాడుతూ ఉంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. తన జీవితంలో ఉన్నటువంటి బాధ ఏమిటి అనంటే, తన యొక్క సవతి ద్వారా టార్చర్ భరిస్తూ ఉంది రోజు. కారణం తనకు పిల్లలు కలగలేదు. పెనిన్నా అనేటువంటి తన సవతికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అయితే ఆవిడే హన్నాను బహుగా ఇబ్బంది పెడతా ఉంది. మనకు తెలుసును, సూటిపోటి మాటల చేత, బళ్ళాల్లాంటి మాటల చేత, కత్తిపోటు వంటి మాటలతో ఏ విధంగా హింసిస్తారో లోకంలో మనకు తెలుసును. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సేవకుని ద్వారా ఒక వాగ్దానాన్ని ఆమె పొందుకున్న తర్వాత ఆమె దేవుని యందు సంతోషిస్తూ ఈ మాటలు పలుకుతూ ఉంది. ఏమంటా ఉందంటే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. నాకు పిల్లలను ఇవ్వకపోవటంలో ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది, నా యొక్క సహోదరికి ఇవ్వటంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. మనకు తెలిసిన ఆలోచనను బట్టి నేను జ్ఞానిని అని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళు నిజంగా జ్ఞానులు కాదు అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. గమనించండి, అంటే ఆయన జ్ఞానానికి అంతము లేదు అని అర్థం. మనలో కూడా చాలామంది ఒక్కొక్క విషయాన్ని గురించి జ్ఞానయుక్తంగా వ్యవహరించేవారు ఉంటారు. వారిలో కొందరికి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, చదువుకు సంబంధించిన జ్ఞానం. మరికొందరికి మెకానిజం, రిపేర్ని గురించిన జ్ఞానం ఉంటుంది. మరికొందరికి మనీ మేనేజ్మెంట్ జ్ఞానం ఉంటుంది, డబ్బుని ఏ విధంగా నడిపించాలనేటువంటి జ్ఞానం ఉంటుంది. మరికొందరికి ఎవరి మనసుతో ఎలా ఆడుకోవాలో కూడా ఆ జ్ఞానం ఉంటుంది. మరికొందరు బోధించటంలో జ్ఞానవంతులుగా, మరికొందరు నేర్పించటంలో రకరకాలైనటువంటి వైఖరుల్లో జ్ఞానం కలిగి ఉండటం మనం చూస్తాం. ప్రతివారు వారి వారి రంగంలో జ్ఞానవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఈ లోకంలో పుట్టి పెరిగినటువంటి మనము ఒక రంగంలో, 2 రంగాల్లో, లేకపోతే 5 రంగాలలో ఎంత జ్ఞానాన్ని మనం సంపాదించినా కానీ ఆ జ్ఞానమంతా కూడా మనకి దేవుని చేత అనుగ్రహించబడింది అనే వాస్తవాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున పరిస్థితి ఎలాగుందంటే, క్రైస్తవులైనటువంటి వారి మధ్యన ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, అన్నీ కలిగేదాకా వినయం కలిగి ఉంటాము. అంత పొందుకున్న తర్వాత ఇక మనకి కొమ్ములు మొలుస్తాయి.
అప్పుడు అంటాము దేవుని దగ్గరికి రావటానికి కూడా సమయం లేదు, వాక్యం చదవటానికి కూడా నాకు కుదరట్లేదు, వినేదానికి కూడా నాకు సమయం ఉండట్లేదు అని చెప్పి ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం దూరం చేసుకుంటాం. అది ఎంత జ్ఞానం ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ప్రతి రంగంలో జ్ఞానవంతులుగా ఉండటం మంచిదే. కానీ ఆ జ్ఞానం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించకపోతే మనలో ఉన్నటువంటి జ్ఞానం ఒకానొక దినానికి వెర్రితనంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించాలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త గమనించారా? జ్ఞానం ఉంది, కానీ అది గర్వంగా మారకూడదు, అతిశయంగా రాకూడదు. శౌర్యమున్నా ఐశ్వర్యమున్నా ఏది కలిగినా దానిని బట్టి మనం అతిశయించటం గర్వించడం అనేటువంటిది మనకి మంచిది కాదు. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే దేన్ని బట్టి అతిశయించాలి అనంటే నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను తెలుసుకొని ఆయనను పరిశీలనగా కనుగొని ఆయనను కనుగొన్నందుకు అతిశయించాలి. అది నిజమైనటువంటి జ్ఞానం అంటే. అందుకని మన సామెతల గ్రంథంలో గమనిస్తే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు అంటాడు. అంటే యెహోవా యందలి భయము భక్తి మనకుంటేనే జ్ఞానం ఉన్నట్టు లెక్క. ఈ రోజున దేవుని నమ్మని వాళ్ళు జ్ఞానవంతులుగా చలామణి అవుతున్నారు. దేవుని దూషించే వాళ్ళు గొప్ప గొప్ప తెలివి గల వాళ్ళుగా చలామణి అవుతూ ఉన్నారు. గమనించండి, అదంతా నిజమైనటువంటి జ్ఞానం కాదు, అదొక మాయ, మనల్ని దారి తప్పించే ఒక భ్రమది. కనుక దేవుడు తెలియజేస్తున్నమాట, జ్ఞానీతి ఏం చేస్తాడు అనంటే యెహోవాను పరిశీలనగా తెలుసుకొని ఆయనను తెలుసుకొనటాన్ని బట్టి అతిశయించేవాడిగా ఉంటాడు. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనుషుడు జ్ఞానంలో పెంపొందుతున్న కొలది అన్నిటి గురించి పరిశోధించి పరిశీలించి అన్నిటినీ కనుగొంటున్నాడు. కానీ అనగా ఎంతో గొప్ప గొప్ప విషయాలను కూడా వెలికి తీస్తూ ఉన్నాడు. భూమి యొక్క అగాధ స్థలాల్లో ఏముందో అతను కనుగొంటున్నాడు. మనుషుల్లో ఉన్నటువంటి సైకాలజీ, ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయో తెలుసుకుంటున్నాడు. ఈ లోకంలో బ్రతకటానికి ఎన్ని రకాలైనటువంటి దారులు ఉన్నాయో తెలుసుకుంటున్నాడు. అంతరిక్షంలో ఉన్న వాటిని గురించి పరిశోధన చేసి తెలుసుకుంటున్నాడు. భూమి యొక్క వైశాల్యాన్ని కనిపెట్టగలిగాడు. ఆకాశం యొక్క వైశాల్యాన్ని కనిపెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతర గ్రహాల్లో ఎక్కడైనా నివాసయోగ్యమైన ఉన్నవా అని పరిశోధన చేస్తూ ఉన్నాడు. అలాగే ఒకరికంటే ఒకరు ఏ విధంగా అభివృద్ధి చెందాలో తెలుసుకుంటూ ఉన్నాడు. ఒకరికంటే ఒకరు ముందుకు ఏ విధంగా వెళ్ళాలో తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ అన్నీ తెలుసుకుంటున్నాడు, కానీ జ్ఞానంతో ఇంతకు తాను ఎవరు అనే విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఏమై ఉన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు అని తన గురించి తాను తెలుసుకోలేకపోతా ఉన్నాడు. అయితే తుచ్చమైనటువంటి, నిరర్ధకమైపోయేటువంటి, క్షీణించిపోయేటువంటి జ్ఞానాన్ని మాత్రం అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఈరోజున మనం కొద్ది కాలంలో మనం పరిశీలన చేస్తే మనుషులు వాడుకునేటువంటి అనేక వస్తువుల మీద అప్డేట్ అనేటువంటి ఒక వర్షం నడుస్తూ ఉంటుంది. ఇదివరకు మనం ఏదైనా పాటలు వినాలి అంటే రేడియోలో ఊర్లో ఒక చోట పెట్టి ఊరందరూ వినే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ తర్వాత దానిని క్యాసెట్ల రూపంలో తీసుకొని వచ్చారు. ఆ క్యాసెట్లలో పోయి సీడీలుగా వచ్చాయి. అక్కడి నుంచి ఈ రోజున మనం గమనిస్తే పెన్ డ్రైవ్లని, మెమరీ కార్డులని చూస్తున్నాం. మరి ఈ రోజున చూస్తే ఆన్లైన్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని పొందుకునే పరిస్థితులు వచ్చాయి. అంటే ఎంత టెక్నాలజీ పెరగటం జ్ఞానమే కాదంటలేదు.
దాని అంతటి వలన మనకి ప్రయోజనం ఏంటి? ఇంకా సుఖపడుతూ ఉన్నాము, తెలియగలవారం అనుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి జ్ఞానం ఏంటి? అది కదా ప్రభు గారి యొక్క బోధనలో సారాంశం. కనుక జ్ఞాని అనేటువంటి వాళ్ళు ఎలాగుండాలి అనంటే, నేనెవరు అనేటువంటిది తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞాని. ఈ లోకంలో నా జీవితం ఏంటి, నా స్థితిగతి ఏంటి అనేటువంటిది క్లారిటీగా అర్థం చేసుకున్నవాడే నిజమైన జ్ఞాని. ఈ లోకం దాటిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను, ఎక్కడుంటాను అనేటువంటి అవగాహన కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానం లేకుండా ఇంకా ప్రపంచంలో ఎక్కడ దేనికి సంబంధించిన దాని గురించి అనర్గళంగా నిద్రపోతూ కూడా నువ్వు చెప్పగలిగే జ్ఞానం ఉన్నా అదంతా ఒకనొక దినాన్ని నీ జీవితానికి బిగ్ జీరోగా మిగిలిపోతుంది. కాబట్టి మేము గమనించినట్లు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు అని అంటే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. జ్ఞాని ఏమయ్యనో, శాస్త్రి ఏమయ్యనో, ఈ లోకపు తర్కవాది ఏమయ్యనో. ఎందుకు అడుగుతున్నాడు ఈ విషయం అంటే, 19వ వచనం కూడా మనం గమనిస్తే, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. ఇది పాత నిబంధనలో వ్రాయబడిన ఒక వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తూ, అనగా యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటను కోట్ చేస్తూ, ఎవరైతే జ్ఞానులుగా ఉన్నారో వాళ్ళ జ్ఞానాన్ని నేను శూన్యం చేస్తాను, వాళ్ళు ఏది జ్ఞానం అనుకుంటున్నారో దానిలోనూ చిక్కుబడి నశించిపోయేటట్టు నేను వాళ్ళని నాశనానికి అప్పగిస్తాను అని దేవుడు పలికిన మాటను గుర్తు చేస్తూ, జ్ఞాని ఏమయ్యనో, శాస్త్రి ఏమయ్యనో, ఈ లోకపు తర్కవాది ఏమయ్యనో. ఏ విషయంలో? ఈ లోకంలో తర్వాత క్షీణించిపోయే వాటి విషయంలో కాదు, శాశ్వతమైనటువంటి నీ ఆత్మ విషయంలో నీ జ్ఞానం ఏ పాటిది, నీ జీవితాన్ని గురించిన జ్ఞానం ఏ పాటిది, నీ బ్రతుకును గురించిన అవగాహన ఏ పాటిది. మన యొక్క దేహమే మనకు నేర్పిస్తూ ఉంది కదా. బాల్యస్థితిలో ఉన్నటువంటి శక్తి కానీ, ఆరోగ్యం కానీ, లేకపోతే తెలివి కానీ మార్పు వస్తుంటుంది యవ్వన వయసుకు వచ్చేటప్పటికి. యవ్వన వయసులో ఉన్నటువంటి బలం వేరు, తెలివితేటలు వేరు, అలాగనే అప్పుడున్నటువంటి ఆలోచన వేరు. నడి వయసుకు వచ్చిన తర్వాత దేహం కొంచెం బలహీనపడుతుంది, అలాగనే జ్ఞానం, లోక సంబంధమైన తెలివితేటలు పెరుగుతాయి, ఇంకా అనేక రకాలుగా మార్పు అనేది ఉంటుంది. మళ్ళీ అస్తమయ స్థితి అనగా వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి మన జీవితంలో బాల్యంలో ఉన్నటువంటి బలం ఉంటుంది, ఇక్కడ జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, లోకంలో బ్రతికే తెలివి, కానీ తగినటువంటి ఓపిక ఉండదు. అంటే ఏమవుతుంది మనకి? ఆలోచించండి. మన దేహమే మనకు నేర్పిస్తుందిగా. ఆ నేర్పించినప్పుడు దాన్ని అవగాహన చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అందుకని అంటున్నాడు, జ్ఞాని ఏమయ్యనో, ఓ జ్ఞాని నువ్వు రక్షించబడి ఉన్నావా? ఓ తెలివిగలవాడా, నీ ఆత్మను నరకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి తప్పించుకున్నావా? ఒకవేళ తప్పించుకోకపోతే నీ జ్ఞానం ఏ పాటిది అని మాట్లాడే క్రమంలో అంటున్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతటిని దేవుడు వెర్రితనంగా చేశాడట. అందుకని మనం గమనిస్తే ఏది గొప్ప అని మనం అనుకుంటూ బ్రతుకుతుంటాం ఈ లోకంలో, దానిని ఫోలిష్గా మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు గమనించండి. కాబట్టి జ్ఞానం అనంటే యెహోవా యందు భయభక్తులు జ్ఞానం, యెహోవా చేత నిర్మించబడిన నీ గురించి నా గురించి తెలుసుకోవటం జ్ఞానం, మన బ్రతుకు యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవటం జ్ఞానం, అలాగే మన బ్రతుకు తరువాత ఏమవుతుందో తెలుసుకోవటం జ్ఞానం. ఈ జ్ఞానాన్ని విడిచిపెట్టి ఎవరైనా నాకు అందులో ప్రావీణ్యత ఉంది, ఇందులో ప్రావీణ్యత ఉంది, నేను ఆ వీటిలో ఎక్స్పర్ట్నై ఉన్నాను, ఇలాగనే ఒకవేళ వాక్యాన్ని బోధించే విషయంలో కానీ, వినే విషయంలో కానీ, లేక నేను అనేక సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీలో ఉన్నాను, మా వాళ్ళందరూ ఆరితేరిన వాళ్ళే, ఇలాంటి స్వభావ లక్షణాలు వచ్చేస్తే దేవుని పరలోక సంబంధమైన సంగతులు ఏవి మీకు బయలుపరచబడవు, తెలియపరచబడవు. అందుకని ఈ రోజుకి చాలామంది తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమేనండి అని చెప్పుకుంటారు, కానీ దేవుని సంకల్పం ఏంటో తెలియదు, దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఏంటో తెలియదు.
దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటో తెలియదు. ఆ సంకల్పంలో దేవుడు ఏ విషయాల గురించి ఆయన ఆలోచన చేసుకుని ఉన్నాడో తెలియదు. ఆ సంకల్పానుసారంగా ఏమేమి నిర్వహిస్తూ ఉన్నాడో తెలియదు. ఆ సంకల్పాన్ని బట్టి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో వీళ్ళకి ఎవరికి తెలియదు. అందుకని ఎప్పుడు చూసినా కానీ ఎలాగుంటారంటే తమ గురించి తాము చెప్పుకోవటానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తప్ప కనపరుచుకోవటానికి ఏమీ కనబడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు నిజంగా మనకి ఏ జ్ఞానం ఉంది? అయితే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, నిజంగా మీలో ఎవరైనా నేను జ్ఞానిని అని అనుకుంటే గనక, అలాంటి వాడు ఎలాగుండాలో తెలుసునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము. ఇక్కడ జ్ఞానము, క్షేమాభివృద్ధి అని 2 అంశాల గురించి మాట్లాడుతూ, జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. అంటే జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా అనేటువంటి టాపిక్ ఇది. ఆ క్రమంలో 2వ వచనంలో అంటున్నాడు, ఒకడు తనకి ఏమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనినవాడు కాడు. ఒకడేదైనా నాకు తెలుసు అని అనుకుంటే, నిజంగా అలా చెప్పాడు అంటే వాడికి ఏమీ తెలియదు. గమనించారా? అంటే నాకన్నీ తెలుసు అనుకునేవాడికి ఏమీ తెలియదు. ఏవీ తెలియని వాళ్ళగా మౌనంగా ఉన్నా కానీ అతని యొక్క జీవితంలో ఎంతో జ్ఞానం ఉంటుంది. ఇంకొక మాటను మనం గమనించినప్పుడు దేవుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఎవడునూ తన్ను తానే మోసపరుచుకోనకూడదు. మీలో ఎవడైనానో ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. జ్ఞానం గలవాడిని నువ్వు అనుకుంటే, నిజంగా జ్ఞానం నీకు రావాలంటే లోకంలో వెర్రివాళ్ళలాగా నువ్వు కనబడితేనే నీకు జ్ఞానం వచ్చుద్ది. ఎంత అద్భుతమైన మాట అండి! ఎక్కడుంది జ్ఞానం? దేవుల్లో ఉంది. దేవుని దగ్గర ఎంత జ్ఞానం ఉంది? అనంతమైన జ్ఞానం ఉంది. ఎన్ని విషయాల గురించి? అన్ని విషయాల గురించి ఉంది. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే లోకంలో వెర్రివాళ్ళలో కనపడతావు. కానీ లోకంలో ఉన్న జ్ఞానం ఉందే, అదేమో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. అందుకని అంటున్నాడు, జ్ఞానులను వారి కీర్తులు ఆయన పట్టుకును, మరియు జ్ఞానుల యోచనల వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. మొదటి మాట ఏమో యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. అలాగని జ్ఞానుల యోచనలు వ్యర్థం అనే మాట ఏమో కీర్తన గ్రంథము 94వ కీర్తన 11వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి అప్పటి నుంచే ఉన్నారు మహాజ్ఞానులు అనుకునేవాళ్ళు. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఎలాగుండాలంటే దేవుని ఎదుట పసిబాలుల వంటి మనసు కలిగి ఉండాలి. గమనించండి, ఒకవేళ జ్ఞానిని వెర్రవీగితే దేవుని సంకల్పం ఏది నీకు తెలియబడదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు, అర్థం పర్థం లేని బోధలు చేస్తుంటావు. నీ యొక్క భక్తికి క్లారిటీ నీకు ఉండదు. ఎటు వెళుతున్నావో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పినట్లుగా పసిబాలుల వంటి మనసుతో దేవుని యొద్దకు మనం వస్తామో, అంటే మనల్ని మనం తగ్గించుకుని, అంటే పసిబాలురు అంటే పూర్తిగా ఎప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండేవాళ్ళు. పసిబాలురు అంటే తల్లైనా తండ్రైనా ఏది పెడితే తినేవాళ్ళు. పసిబాలురు అంటే వాళ్ళు ఏది చెప్తే అది వినేవాళ్ళు. వాళ్ళకి వేరే మనసు అంటూ లేకుండా కేవలం పేరెంట్స్ మీద మాత్రమే ఆధారపడి బ్రతికేవాళ్ళు అని అర్థం. అలాంటి తగ్గింపు వినయము ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తులు దేవుని యొక్క మర్మాలన్నిటినీ తెలుసుకుని వాటిని బట్టి దేవుని జ్ఞానవంతులుగా ఉండేదానికి అవకాశం ఉంది. నిజంగా ఈరోజున చాలామంది బోధకులను చూస్తుంటే బాధేస్తూ ఉంటుంది. ఒక రక్షణ గురించి తెలియదు, మారు మనసు గురించి తెలియదు, సంఘాన్ని గురించి తెలియదు, నిరీక్షణ గురించి తెలియదు, బాప్తిసం ఎందుకు పొందాలో తెలియదు, బాప్తిసంలో ఏం జరగాలో తెలియదు. కానీ బోధలు చేసేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, విమర్శించడం నా ఉద్దేశం కాదు, దానివల్ల నాకు కలిగే ఉపయోగం కూడా లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్న దాన్ని బట్టి బాధతో మాట్లాడాల్సి వస్తూ ఉంది. కాబట్టి మీకు కొంతమంది వ్యక్తులను గుర్తు చేస్తాను, పసిబాలులుగా ఉన్నటువంటి వ్యక్తులను. మీరు ఒకసారి గమనించినట్లయితే
యోహాను సువార్త 3:3-5 యేసు ప్రభు దగ్గరికి అర్ధరాత్రి సమయంలో నికోదేము అనే ఒక బోధకుడు వచ్చాడు. ఆయన బహువృద్ధుడు. ఆయన వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాగో అని అడిగాడు. నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడు, ఇది కూడా తెలియదా నీకు, మరి ఏం బోధ చేస్తున్నావు అని చెప్పి, ఒకడు రెండో మారు జన్మించాలి, ఒకడు నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించాలి అని చెప్తే, ముసలివాడైన మనుషుడు ఎలాగన్నా రెండో మారు తల్లి గర్భంలోంచి ప్రవేశిస్తాడు అన్నాడు. వయసు చూస్తే వృద్ధాప్యం, మంచి ఏజ్లో ఉన్నాడు, కానీ పరలోకానికి వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించిన జ్ఞానం అతనికి పూర్తిగా లేదు. ఇప్పుడు అతను అడిగాడు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మూలముగా జన్మించితేనే అతడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని. అలాగనే మన బైబిల్ గ్రంథంలో సౌలుగా అని పిలువబడినటువంటి పౌలును కూడా మనం గమనించినట్లయితే, అతను ధర్మశాస్త్ర విషయంలో ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే పౌలే అన్నాడు, సౌలా నువ్వు ఈ విషయం నేరం చేసేవని తన మీద ఏలెత్తి చూపించే అవకాశం ఎవ్వరికి ఇవ్వకుండా ధర్మశాస్త్రం తూచ తప్పకుండా పాటించాడట. కానీ క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క జీవితాన్ని గురించి, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే విషయాల గురించి, ఆయన యొక్క త్యాగాన్ని గురించి ఎరగని వాడుగానే ఉండిపోయాడు. ఆ తర్వాత వాటిని నేర్చుకునే దానికి తను పసిపిల్లల వంటి మనసు కలిగినటువంటి వాడై దేవుని యొక్క ప్రాధేయపడితే దేవుడు మరుగయ్యున్న సంగతులన్నిటినీ పౌరులకు బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. పిల్లలు గమనించండి, ఇలాగన మనం గమనిస్తే క్రొత్త నిబంధన గ్రంథంలో పసిపాలుల వంటి మనసుతో క్రీస్తును అంగీకరించి దేవుణ్ణి వెంబడించేవారు చాలామంది ఉన్నారు. అలాగే అపోస్తలుల కార్యాలు 8 మనం గమనిస్తే, ఐథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుడు అనేటువంటి ఒక ఆర్థిక మంత్రి ఉంటాడు. ఆయన గాజా అనే పట్టణం నుంచి యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము దేవాలయము దేవుణ్ణి ఆరాధించుకుని తిరిగి వెళ్ళిపోతూ, ఆయన ఇంకా తృప్తి కలగక తన చేతిలో ఉన్న యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళుతున్నాడు, కానీ తనకు అర్థం కావట్లేదు. అర్థం కాక గ్రంథకర్త ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు, తన్ను గురించా వేరొకని గురించా అని సందిగ్ధంతో అతడు ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుడు పిలుపు దేవుని చేత అతని దగ్గరికి పంపబడ్డాడు. అతని చేత ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేత ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాక్యాన్ని చెప్పించుకుని విని విశ్వసించి మార్గమధ్యంలోనే రక్షణ సంపాదించుకుని వెళ్ళాడు. ఇది కదా జ్ఞానం అంటే. ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ తోటి నేను వాక్యం వినటం ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చిందా? గమనించండి. కాబట్టి మనం దేవుని ఎదుట ఇప్పుడు ఎవరము? జ్ఞానులమా పసిబాలురమా? మనం చనిపోయేంత వరకు పసిబాలుర వంటి తగ్గింపు మనసుతో ఉంటేనే దేవుని చేత అంగీకరించబడతాము. లేదు నాకు అన్నీ తెలుసండి, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అంటే అక్కడితోనే మన జీవితం ఖతమైపోయిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి వేరుగా కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని మరి సమస్తమును జరిగించేవారిగా దేవుడు మనల్ని ఆయుధపరచాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా నేను ప్రేమతో ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు.